ఇట్స్ ఏ ఎరా. హాయ్ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనం కంప్యూటెక్స్లో ఉన్నాము. తైవాన్లో జరుగుతున్న కంప్యూటెక్స్. సో మనం వచ్చిన స్టాల్ చూసుకుంటే యాంటెక్ అండి. సో దే ఆర్ వెరీ వెల్ నోన్ బ్రాండ్ ఇన్ ద గేమింగ్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటో చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ చూసేటప్పటికి మౌస్ అండ్ కీబోర్డ్ అనమాట. త్వరగా ఇండియాలో లాంచ్ అవబోతుంది ఈ మోడల్ అనేది. అండ్ దీని యాస్థెటిక్స్ చూస్తే చాలా బాగుంది. ఒక ప్రాపర్ గేమింగ్ పర్సన్ ఎలా అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో సో అలా ఉంటుందండి. సో ఇది చూసుకుంటే మౌస్ అండ్ కీబోర్డ్. సో వెరీ వెయిట్లెస్ అండ్ దీస్ ఆర్ ద న్యూ లాంచెస్ బై ద వే. సో మంచి వుడెన్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట ఈ మోడల్. సో ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు యాజ్ వీఆర్ ఇన్ కంప్యూటెక్స్. సో మనకి ఇక్కడ ఒక డెమో పీస్ లాగా ఇక్కడ షోకేస్ చేస్తారనమాట. సో వన్స్ ద ప్రొడక్షన్ ఈస్ ఫినిష్డ్ వీ గెట్ ద స్టాక్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో దిస్ ద వన్ ఆఫ్ ద మోడల్. ఇది ఇంకో మోడల్ అండి. సో మనం ఇప్పుడు యాంటెక్లో చూసుకుంటే ఇక్కడ గోల్డ్ అండ్ ప్లాటినం పవర్ సప్లైస్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సప్లైస్. సో ముఖ్యంగా స్టార్టింగ్ చూసుకుంటే జిఎస్కే మోడల్ అనమాట. ఇది గోల్డ్ పవర్ సప్లై. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 850 వాట్, 1000 వాట్ అండ్ 1200 వాట్. సో గోల్డ్ పవర్ సప్లై ఫుల్లీ మాడ్యులర్. సో ఇట్ కమ్స్ విత్ 12-year వారంటీ. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద ప్లాటినం. సో ప్లాటినంలో కూడా మనకి 850 వాట్ నుంచి స్టార్ట్ అవుతాయి. 850 వాట్, 1000 వాట్ అండ్ 1200 వాట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫుల్లీ మాడ్యులర్ అండ్ ఇట్ కమ్స్ విత్ 12-year వారంటీ. సో ఇది 12-year వారంటీతో పాటు వస్తుంది, ఫుల్లీ మాడ్యులర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సర్వర్స్ కానీ లేకపోతే హై ఎండ్ కానీ ఎక్కడైతే డ్యూయల్ పవర్ సప్లై యూస్ చేస్తున్నారో మనం ఇది పవర్ సప్లై యూస్ చేసుకోవచ్చండి. టోటల్ 2200 వాట్ పవర్ సప్లై వస్తుంది. దీని మోడల్ వచ్చేప్పటికి సిగ్నేచర్ 2200 ప్లాటినం ATX అనమాట. సో ATX ఇట్ కమ్స్ విత్ 3.1 ATX 3.1 ప్లాటినం. సో ఇది చూసుకుంటే ఓవరాల్గా పవర్ సప్లైస్ అనమాట. ఇక్కడ వావ్, యాంటెక్లో చాలా మంచి క్యాబినెట్స్ రిలీజ్ అవబోతున్నాయండి. ఇది వన్ ఆఫ్ ద న్యూ లాంచ్ మోడల్. సో తైవాన్ కంప్యూటెక్స్లో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది డిస్ప్లేలో. సో దీని మోడల్ వచ్చేటప్పటికి C6 కర్వ్ వైట్ కలర్. సో ఈ కంప్లీట్ చాసెస్ వచ్చేటప్పటికి MSI మదర్ బోర్డ్తో బిల్డ్ చేశారు అండ్ ASRock గ్రాఫిక్ కార్డ్తో బిల్డ్ చేశారు. మనకి లోపల చూసుకుంటే మీకు చూసుకోవచ్చు మినిమం 6 గ్రాఫిక్ కార్డ్స్ అనేది ఎట్ ఎ టైం మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ద టాప్ ప్యానల్ విల్ కమ్స్ విత్ 360 AIO, 360 లిక్విడ్ కూలర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఫ్లో లిక్విడ్ కూలర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ఇందులో, వాటర్ కూలింగ్ సిస్టమ్. సో చాలా ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ 3X OC పెద్ద గ్రాఫిక్ కార్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ కమ్స్ విత్ ద C9 డిజిటల్. మొత్తం మీకు డిస్ప్లే అనేది చాలా బాగుంది. యాంటెక్ లోగో ఎక్కడైతే మనకి డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే చాలా బాగుంది ఇందులో. సో మంచి ఎస్థెటిక్స్తో బిల్డ్ చేశారనమాట. మనం కూడా మన ఓన్ PC బిల్డ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి క్యాబినెట్ C9 డిజిటల్ క్యాబినెట్తో బిల్డ్ చేసుకుంటే సో మంచి ఎస్థెటిక్స్తో ఇలా అవుట్పుట్ వస్తుంది. వావ్, వన్ మోర్ బ్యూటిఫుల్ మోడల్ అండి, ఫ్లక్స్ ప్రో డిజిటల్. సో డిజిటల్ అని ఎందుకన్నారనుకుంటున్నారా? ఈ క్యాబినెట్ చూస్తే మనకి మంచి డిజిటల్ డిస్ప్లే ఉందండి. ఇట్ కమ్స్ విత్ ఫుల్ ATX అండ్ సర్వర్ మదర్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఇందులో. సో దీంట్లో చూస్తున్నారా విత్ లిక్విడ్ కూలెంట్ కూడా ఫిక్స్ చేసి ఉంది. ఐఎమ్ టేకింగ్ ఏ క్లోజర్ లుక్ ఫర్ యూ. సో మంచి 8GB ర్యామ్స్తో లిక్విడ్ కూలర్ అండ్ ఇట్ కమ్స్ విత్ ఫుల్ ATX మదర్ బోర్డ్. మీకు ఎక్కడ చూసినా కూడా ఏ క్యాబినెట్లో చూసినా కూడా మీకు కేబులింగ్ అనేది చాలా నీట్గా ఉంది. బికాజ్ ఇట్స్ ఎ డ్యూయల్ ఛాంబర్ అనమాట. డ్యూయల్ ఛాంబర్ అంటే ఏం లేదండి, మనం కేబులింగ్ చేసుకునేప్పుడు ద ఆపోజిట్ సైడ్ కేబులింగ్ అంతా వెళ్ళిపోతుంది. మీకు పవర్ సప్లై ఎక్కడుందని కూడా తెలియదు. దీంట్లో కూడా చూసుకుంటే మీకు ఎక్కడ ఒక సింగిల్ వైర్ కూడా మీకు బయట కనపడదు ఎక్సెప్ట్ ద గ్రాఫిక్ కార్డ్. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దట్. గ్రాఫిక్ కార్డ్ కనెక్షన్ తప్పితే మీకు ఏది బయటకు కనపడదు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశారు చూడండి ద అదర్ సైడ్ ఆఫ్ క్యాబినెట్. సో కేబులింగ్ ఈజ్ వెరీ నైస్. మంచి ఎస్థెటిక్స్తో బిల్డ్ చేశారండి యాంటెక్ వాళ్ళు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీళ్ళు బిల్డ్ చేసిన క్యాబినెట్స్ చూసుకుంటే ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. యాంటెక్తో బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే ఒక మంచి PC బిల్డ్ చేసుకోవాలనుకుంటే. సో అఫ్కోర్స్ నేను ఒక కస్టమర్స్కి నేను సజెస్ట్ చేయాలన్నా కూడా ఇలాంటి క్యాబినెట్స్ ఉంటే ఐ కెన్ డెఫినెట్లీ సజెస్ట్. ముఖ్యంగా ఈ స్క్రీన్ ఉన్న క్యాబినెట్ చాలా రేర్గా వస్తూ ఉంటాయండి ఇలా. లేకపోతే ఒకళ్ళు ఉన్నా కూడా హై బడ్జెట్లో ఉంటాయి. చూద్దాం ఇది ఇండియాలో ఎంత బడ్జెట్తో లాంచ్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ హోప్ ఇలాంటి ఒక మంచి PC బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను యాంటెక్ క్యాబినెట్ యూస్ చేసి.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ అంటున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్స్ ఏ ఎరా. సో చూసుకుంటే ఇక్కడ మనం యాంటెక్ స్టాల్లో సో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఏఐపిసి రెడీ చేసి పెట్టారు ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏఐపిసి మీకు చూపించబోతున్నాను. ఏఐపిసి మినీ పీసీ రెడీ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ర్యాక్స్లో వాళ్ళు పీసీ అనేది బిల్డ్ చేసి పెట్టారు. మీకు ఇది కూడా చూపించబోతున్నాను. సో ఇది చూసుకుంటే మల్టీ లెవెల్ ర్యాక్ అనమాట. సో మొత్తం 5 స్టేజెస్లో ఇక్కడ ర్యాక్తో బిల్డ్ చేశారనమాట. ఇట్ కమ్స్ విత్ కాన్ఫిగరేషన్. ప్రజెంట్ వాళ్ళు నేను మాట్లాడినప్పుడు ప్రజెంట్ ఏఎండితో మనం టైఅప్ అయ్యి ఉన్నామని అన్నారు. సో దే ఆర్ యూజింగ్ ఏఎండి రెడాన్ గ్రాఫిక్ కార్డ్ ఇన్ ఇట్. సో విచ్ ఈస్ 890M గ్రాఫిక్ కార్డ్. సో అండ్ ఏఎండి రైజన్ ఏ ప్రాసెసర్ బిల్డ్ చేశారనమాట. ఏఎండి రైజన్ 9HX ప్రాసెసర్. అండ్ దిస్ ఈస్ ద టవర్ పీసీ అనమాట, ఏఐపిసి. సో యూ కెన్ డూ మల్టిపుల్ టాస్క్ అట్ ద సేమ్ టైమ్ యూజింగ్ 5 సిస్టమ్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో అలానే ఒకే సిస్టంలో ఇలా బిల్డ్ చేయడమే ఇదే ఏఐపిసిస్ అనమాట. సో ఇట్స్ ర్యాక్ ప్రాసెస్లో బిల్డ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే మినీ పీసీ అనమాట, మినీ పీసీ. సో ఇది చూసుకుంటే మనకి ఏఎండి రైజన్ అగైన్ ఏఎండి రైజన్ AI Max + 395 అండ్ గ్రాఫిక్ కార్డ్ GPU యూజ్ చేశారంటే రెడాన్ 8060S గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయడం జరిగింది ఇందులో. అండ్ దిస్ ద యాంటెక్ మినీ పీసీ. సో చాలా సింపుల్గా ఉందండి, ఈజీ టు క్యారీ. సో ఎవరైతే ఏఐపిసి చూద్దాం అనుకుంటున్నారో యూ కెన్ కన్సిడర్ దిస్ ఆప్షన్ యాజ్ ఏఐపిసి ఫర్ యువర్ యూస్ కేస్. సో డిపెండ్స్ అపాన్ మీ యూస్ కేస్ బట్టి ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ యాంటెక్ అనేది మంచి చాయిస్ అనమాట. మీకు ఇండియాలో కూడా సర్వీస్ అనేది ఉంది. సో దే హ్యావ్ kept demo of some good keyboard and mouse and the joysticks. They are coming with the peripherals. So మనకి బడ్జెట్ పీసీలో కూడా బడ్జెట్ పెరిఫరల్స్లో కూడా ఇప్పుడు యాంటీ స్పోర్ట్స్ లాగా మనకి యాంటెక్ కూడా లాంచ్ చేస్తుంది. కమింగ్ టు ద కూలర్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వై టు చూస్ యాంటెక్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఏమేమి మోడల్స్ లాంచ్ అవుతున్నాయో కూడా మీకు యాంటెక్లో. సో చూస్తుంటే ఇది ఎంట్రీ లెవెల్ అండి, యాంటెక్లో ఎంట్రీ లెవెల్. అండ్ దిస్ ఈజ్ ఏ మిడ్ రేంజ్ ఎయిర్ లిక్విడ్ కూలర్ అండ్ దిస్ ప్రీమియం రేంజ్ లిక్విడ్ కూలర్ అనమాట. ఎందుకు ప్రీమియం రేంజ్ అన్నానంటే దిస్ కమ్స్ విత్ ఎల్సిడి. ఇక్కడ దగ్గర నుంచి ఉన్నాను కదండి, దీని కూలింగ్ కూడా నాకు ఆల్మోస్ట్ నా చేతికి తగులుతుంది అనమాట దీని ఎయిర్ అనేది. అండ్ ఈ ఒక ఎంట్రీ లెవెల్ ఎయిర్ కూలర్స్ 360 లిక్విడ్ కూలర్ యాంటెక్లో. అండ్ దిస్ ద అదర్ మోడల్ 360 లిక్విడ్ కూలర్. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దీనికి రౌండ్ కూలర్ వచ్చిందనమాట. అండ్ దిస్ ఈజ్ ఏ స్క్వేర్ కూలర్. నేను వాళ్ళతో ఇక్కడ ఉన్న టీంతో మాట్లాడినప్పుడు సో నేను గమనించింది కూడా వాళ్ళు కొత్త వాల్యూ ఎడిషన్ మోడల్ అంటే ఎంట్రీ లెవెల్ కన్నా ఇంకా ముందు బేసిక్. సో దోస్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఎయిర్ కూలర్ వాళ్ళకి అదే బడ్జెట్లో ఒక 500 to 1000 రూపీస్ అటు ఇటుగా 240 లిక్విడ్ కూలర్ అండ్ 360 లిక్విడ్ కూలర్ ఇద్దాం అనుకుంటున్నారు. సో దే ఆర్ లాంచింగ్ ఇట్ సూన్, బట్ ఇక్కడ ఇంకా ఎక్స్పోలో పెట్టలేదు. సో ఎయిర్ కూలర్లో చూసుకుంటే మనకి డ్యూయల్ ఫ్యాన్ ఎయిర్ కూలర్, అదే కాకుండా డ్యూయల్ డిస్ప్లే అండి. సో మిగతా బ్రాండ్స్కి దీనికి డిఫరెన్స్ అది డ్యూయల్ డిస్ప్లే స్క్రీన్ కూడా ఉందన్నమాట మనకి. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్ బేసిక్ ఎయిర్ కూలర్స్ అనమాట. మనం ఒక మంచి ప్రాసెసర్కి ఈ ఎయిర్ కూలర్స్ బడ్జెట్లో కావాలంటే ఈ ఎయిర్ కూలర్స్ తీసుకోవచ్చు. సో RGB లైటింగ్తో వస్తుంది ఇది. అండ్ ఫ్యాన్ యొక్క షేప్ కూడా వెరీ క్లీన్.